जय श्री राम। भारत माता की भारत माता की జై శ్రీరామ్. మొన్న ఈ నెల 12వ తారీఖు రోజున మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఎస్సీ చైర్ పదవి ప్రమాణ స్వీకారం రోజున ఏదైతే బ్రాహ్మణులు ఆశీర్వదించడం కోసం వచ్చారో వారిని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారు వారు ఆశీర్వదించిన వాక్యాలను చెడుగా వక్రీకరించి అవమానపరిచేలా మాట్లాడే విధానాన్ని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. శతమానం భవతే సర్వే జన సుఖినో భవంతు అని బ్రాహ్మణ ఉత్తములు ప్రతి సమాజానికి తెలియజేస్తారు. అలాంటి వాక్యాలను ఈరోజు నేను ఆ మాటలు మాట్లాడలేకపోతున్నాను. కానీ అలాంటి నీచమైన పదాలు మాట్లాడి ఈరోజు యావత్ హిందూ సమాజాన్ని, యావత్ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అదే సమావేశంలో, అదే సభలో మన ధర్మపురి శాసనసభ్యులు పెద్దలు మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ సభలో ఉన్నారు. కానీ ఈ విషయం మీద ఇప్పటి వరకు స్పందించలేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మరి హిందూ సమాజంతో ఓట్లతో గెలిచి ఈరోజు అదే హిందూ సమాజానికి కించపరిస్తే మరి ఎందుకు స్పందించలేకపోతున్నారు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ కూటమైన మొన్న తమిళనాడులో మన హిందూ సమాజాన్ని, హిందువులను ఒక డెంగ్యూ దోమ, ఒక హెచ్ఐవితో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మొన్నటికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ వస్తూ కేవలం హిందూ ఓట్లు తీసుకొని హిందువులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఒక వర్గానికి, కేవలం ఒక వర్గం ఓట్లకు కోసం ఆ వర్గానికి సపోర్ట్ చేస్తూ మన హిందూ సమాజాన్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి హిందూ సమాజం గుర్తుంచుకోవాలి. మరి మొన్నటికి మొన్న మన ధర్మాపురిలో 15 సీట్లు మన హిందూ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీకి విజయం అందించింది. కానీ ఈరోజు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మరి హిందూ సమాజాన్ని, బ్రాహ్మణులు కించపరిచే విధంగా మాట్లాడుతాంగే మరి ఎందుకు స్పందించడం లేదని అడుగుతూ ఉన్నాము. మన హిందూ సమాజం అంతా మన దేవునికి పూజలకు, మనకు గుడికి వెళ్తే పూజ కోసం మన బాధలు, మన కష్టాలను దేవునికి చెప్పుకునే ముందు మన బ్రాహ్మణోత్తములు, వేద పండితులకు చెప్పుకొని మన బాధను ఆ అయ్యవారికి, బ్రాహ్మణోత్తములకు చెప్పుకుంటాము. అప్పుడు ఆ బ్రాహ్మణులు, వేద పండితులు, అయ్యవార్లు దేవునికి పూజ పునస్కారాలు చేసి మనలోని ఆ ఏదైతే మన నమ్మకం కోసం పోతామో అలాంటి మన బాధలను, కష్టాలను ముందుగా తీర్చేది, దేవుని కంటే తీర్చేది మన బ్రాహ్మణోత్తములు. అలాంటి బ్రాహ్మణోత్తములను ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధగా ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారు ఏదైతే అనుచిత వాక్యాలు చేసిరో దాన్ని బహిరంగంగా క్షమాపణ తెలియజేసి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దయచేసి హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఇప్పటి నుంచే ఇలాగే ఏం మాట్లాడక ఉండకపోతే రేపు మన మీద ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గుండాలు మన మీద దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించుకొని మనమంతా ఒక ఓటు బ్యాంకుగా తయారై మనమంతా ఒక యూనిట్గా ఉండి ఇలాంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన హిందూ సమాజాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. దయచేసి ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.